సామాన్యులకు బంగారం అందని ద్రాక్షగా మిగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయికి బంగారం ధర పెరిగిపోయింది. బంగారం తీసుకోవాలి అని ఆలోచన చేయడానికి కూడా మధ్యతరగతి ప్రజలు భయపడే స్థాయిలో రేట్లు మండిపోతున్నాయి. పట్టుపగ్గాలు లేకుండా దూసుకెళ్తున్న బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడ్కు అనుగుణంగా దేశీయంగానూ దీని ధర సరికొత్త శిఖరాలకు దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం మేలిమి ధర 5,080 రూపాయలు పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బంగారం ధర 1,12,750 రూపాయలకు చేరింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో గోల్డ్ రేటు 33,800 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 43%. గతేడాది డిసెంబర్ 31న ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రేటు 78,950 రూపాయలుగా నమోదైంది. మరోపక్క వెండి రేట్లు పెరుగుదలలో బంగారంతో పోటీ పడుతోంది. కిలో రేటు 2,800 రూపాయలు పెరగడంతో 1,28,800 రూపాయలకు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఔన్స్ గోల్డ్ మరో $16.81 ఎగబాకి సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి $3,659.27కు చేరింది. సిల్వర్ $41.50 స్థాయిలో ట్రేడ్ అయింది. గత నెలలో అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన ఆగస్టు ఉద్యోగ నియామకాల గణాంకాలు బలహీనంగా ఉండడంతో పాటు గతంలో విడుదల చేసిన మే, జూన్ గణాంకాలను సైతం దిగువకు సవరించడంతో వచ్చే వారం ఫెడ్ రేట్లు మరింత తగ్గించవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఇది బులియన్ ర్యాలీ ప్రధాన కారణం. తాజా ఉద్యోగాల గణాంకాలు అమెరికా ఆర్థిక పరిస్థితిపై కొత్త సందేహాలు లేవనెత్తుతున్నాయి. ట్రంప్ టారిఫ్లతో అంతర్జాతీయంగా వాణిజ్య అవరోధాలు కూడా పెరిగాయి. దాంతో ఇన్వెస్టర్లు ఆర్థిక అనిశ్చితిలో భద్రత కల్పించే బంగారంలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. ఔన్స్ పసిడి ఈ వారంలోనే $3,700లకు పెరగవచ్చన్న అంచనాలున్నాయి. మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను వేగంగా తగ్గించాల్సి వస్తే ఈ ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం $4,000 దాటే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో కిలో వెండి ధర 1,50,000కు చేరవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ సిల్వర్ $50లకు ఎగబాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక అంచనా వేసింది. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం గణనీయంగా పెరుగుతుండడం, బలహీనపడుతున్న డాలర్, మరింత తగ్గనున్న ఫెడ్ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు అన్నీ కలిసి ఈ విలువ లోహం ధరలను ఎగదోయనున్నాయని రిపోర్ట్ పేర్కొంది.